అద్భుతంగా ఉంది. అందువల్ల సుందరే కిం న సుందరం అని కుందరకాండలో ఏమి అందంగా లేదా అంతా అందమైనయా అంటాడు. అసలు ఆ మధుర శబ్దం అనేది వాల్మీకి చాలా ఇష్టం. ఆ చెప్తూనే హనుమంతుల వారు ఏం చెప్పాట, మధురాం వాణి, మధురాం సంశ్రవే మధురం వాక్యం, మధురములైన ఆ వాక్యములు సీతమ్మకు వినిపించాడు అన్నారు. ఆ మధుర శబ్దం వాల్మీకి ఎంతో ఇష్టం. అవి వినటం వల్ల సీతకు కలిగినటువంటి దుఃఖం తొలగిపోయింది. మనకు కూడా రామాయణం వింటే మనలో కలిగేటువంటి వికారాలు తొలగిపోయి మనకు శ్రేయస్సు ధర్మాభిరక్తి మనకు కలుగుతుంది. ఆ విధంగా మధురమైనటువంటి వాక్యములతో కూడుకుంది రామాయణం. అట్లాగే హనుమంతుల వారు సీతను దర్శించి వచ్చిన తర్వాత అందరూ చెప్తున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మధురా మధురాలాప కిమాహ మమ భావిని. ఆ సీతమ్మ మధుర, మనస్సుతో మధురమైనది, మధురాలాప మాట్లాడటం కూడా అంత మధురుగానే మాట్లాడుతుంది, అంత సహృదయంతోనే ఉండేటువంటి ఆ తల్లి. అందువల్ల మధురాలాప కిమాహ మమ భామిని. ఏం చెప్పిందయ్యా, రండి ఎవరు చూసి వచ్చారో ముందుకు రండి అని అడిగేటప్పుడు రామచంద్రుడు ఈ మాట అంటాడు. అంటే వాల్మీకి మధురాలాప, ఆ మధుర శబ్దం ఆయనకి ఎంతో ఇష్టం. కూజంతం రామరామేది మధురం మధురాక్షరం, ఆ మధుర శబ్దం ఆయనకి చాలా ఇష్టమైంది. ఆ మాధుర్యాన్ని మనం అలవర్చుకోమని ఉపదేశం, ఋషి సందేశం ఇది. ఈ విధంగా మనం అప్పుడప్పుడు మరి శ్రవణం చేయటం వల్ల మనకి ఋషి రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. మానవుడు పుడుతూనే దేవరుణం, పితృరుణం, ఋషి రుణంతో పుడతాడు. అందువల్ల ఋషి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, దానికి ఇక్కడ అవకాశం ఉన్నది. తప్పకుండా ఇక్కడ జరిగే కార్యక్రమాలకి మరి సమయం చేసుకుని హనుమంతుడితో సీతమ్మ చెప్పింది, తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ, ప్రయత్నం చేసి కొద్దిగా సమయాన్ని వెచ్చించి నాకు ఈ పని చేసి పెట్టవయ్యా అని. హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కర్వభవ అని అన్నట్లుగా మనకున్నటువంటి సమయాన్ని తప్పకుండా వినియోగించుకుని ఈ దేవాలయ సంస్కృతి, ఈ జాతి యొక్క అభ్యుదయానికి మనం ఏర్పాటు చేయాలి. పూర్వం దేవాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా వర్ధిల్లినాయి. అక్కడే చదువు, అక్కడే విజ్ఞానం, అక్కడే నీతి, అక్కడే బోధ జరిగేవి. అటువంటి ఆ విజ్ఞాన కేంద్రం ఇది. తప్పకుండా మనం దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రామచంద్రుని యొక్క గొప్ప గుణం సాధూనాం ఉపకారజ్ఞ, సాధువులైనటువంటి వాళ్ళకి సహాయం చేసేటువంటి వాట. అటువంటి ఆ రామచంద్రుని గురించి చెప్పిన తర్వాత ఆ తల్లి సంతోషించింది. నాయనా, నువ్వు గనక వచ్చావు, ఇంకెవరు రాలేరురా ఈ సముద్రం దాటి. ఆ వాయువుకి, ఆ గరుత్మంతుడికి, నీకు తప్ప ఇంకెవరికి కూడా ఈ సముద్రాన్ని దాటగలిగినటువంటి శక్తి లేవు. నువ్వు ప్రాజ్ఞస్త్వం, నువ్వు చాలా తెలివిగలిగినవాడు, నువ్వు గొప్పవాడు అని చెప్పేసి ఆమె అభినందించింది. ఆ విధంగా మరి అప్పుడు అన్నాడు, అమ్మ రామచంద్రుని గురించి నువ్వు ఇంతగా తపన పడుతున్నావు కదా, ఇప్పుడే నేను తీసుకెళ్ళి రామచంద్రుని సన్నిధి చేరుస్తాను రామ్మ, నా వీపు మీద ఎక్కువ. అగ్నిహోత్రుడు ఎలా అయితే హవ్యాన్ని తీసుకెళ్ళి ఇంద్రుడికి అర్పిస్తాడో పవిత్రంగా, ఆ పవిత్రత కోసం ఆ విధంగా నిన్ను తీసుకెళ్ళి రామచంద్రుని సన్నిధిలో నిలబెడతానమ్మా అని అంటే ఆవిడ వద్దన్నది. అని అరే నువ్వు ఎంతున్నావు, నన్ను మోసుకుపోతానంటున్నావు అని అడిగింది. నవం పరిభవం, ఇదేదో ఒక చిన్న ఇట్లా అంటోంది అని చెప్పి ఆమె సందేహం తీర్చడం కోసం ఆయన మేరు పర్వతమంతమే రూపాన్ని ప్రదర్శించాడు. ఇదంతా కూడా ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క యోగ మహిమ. ఇది యోగంలో సాధ్యం కానిది ఏం లేదు. అందువల్ల ఆ రూపాన్ని చూసిన తల్లి నమస్కరించి, నాయనా నువ్వు తప్పకుండా నువ్వు అంతటి వాడివే, అయితే నాకున్నటువంటి ఇబ్బందులు నాకున్నాయి, అందువల్ల నీతో రాలేను నేను. సముద్రం దాటేటప్పుడు ఆ వేగానికి నీ వెంట ఉండలేను నేను. ఎవరైనా శత్రువులు ఎదిరించినప్పుడు నువ్వు యుద్ధం చేస్తుంటే నన్ను రక్షించేవాడు ఎవడు, మళ్ళా తీసుకుపోయి నన్ను ఎక్కడ బంధిస్తారో, ఇవన్నీ అనవసరం, అస్సలు పరపురుషుడి వెంట నేను రానంది. ఆనాడు మరి రావణుడు తీసుకొచ్చాడు కదమ్మా, మెడ కింద ఒక చెయ్యి, తొడ కింద ఒక చెయ్యి పెట్టి రావణుడు తీసుకొచ్చి పుష్పక విమానం మీద కూర్చుకుపెట్టి తీసుకొచ్చాడు. అంటే మరి నాకు అసలు ఒళ్ళు తెలియదయ్యా, వివశ సతి, నాకు ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో, కానీ ఒళ్ళు తెలిసి మనస్సు తెలిసి పరపురుషుడి వెంట నేను రానని. అప్పుడు అన్నాడు, అమ్మా స్త్రీ సహజమైనటువంటి లక్షణాలు, నువ్వు రాలేనన్నావు బాగానే ఉంది, నువ్వు ఒక్కత్తివే అనగలిగినటువంటి మాట ఏంటంటే నేను నీ వెంట రాను అని చెప్పడంలో ఉంది.
తత్ సదృశం భవేత్. రావణుడు సంహరించి నన్ను తీసుకెళ్తే ఆయనకి నాకు గౌరవం, నేను నీ వెంట రాను అని అంతటి మాట అనగలిగినటువంటి ధైర్యవంతురాలు, ఎప్పటికైనా రాముడు వస్తాడు నన్ను తీసుకెళ్తాడనేటువంటి ధీరభావంతోనే ఆవిడ ఉన్నది. అప్పుడు ఆవిడ, ఏరా అబ్బాయి నన్ను గురించి ప్రయత్నం చేయటం లేదా అని ఆవిడ అడిగితే అప్పుడు చెప్పాడు, ఆమెకు ధైర్యం కలిగేరా, నిత్యం ధ్యానపరో రామ, ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాడమ్మా, నాణ్యకించిత్ చింతయతే కించిత్, అసలు ఇంకొక ఆలోచన లేదు, ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాడు ఆయన. అనిద్ర సతతం రామ, ఆయనకి నిద్ర లేదు, ఎప్పుడు కూడా సీతాస్మరణంతోనే ఆయన గడిచిపోతుంది. సుప్తోపి చ పరంతప, ఆయన ఒకవేళ 3-4 గంటలు ఇప్పుడు ఇక కళ్ళు మూతలు పడిపోయి అప్రయత్నంగా నిద్ర వచ్చిందనుకోండి, ఇంతలో ఆయనకి కల వచ్చేస్తుందిట. సీతేతి మధురాం వాణిం యాజహరం ప్రతిపుచ్యతే, సీత సీత అంటూ మళ్ళీ ఆయన మెలుకుంటున్నట్టు, అసలు నిద్రే లేదు. ఒకవేళ కళ్ళు మూతలు పడితే అంతలోనే సీత సీత అనే స్మరణ చేస్తున్నాడు. అంటే సీతా స్మరణం చేస్తున్నాడు, ఆయన వస్తాడమ్మా, నువ్వు ఈ లోపల ఏం అఘాయిత్యం చేసుకోవద్దని ఆమెకు ఆత్మధైర్యం కలగటం కోసం చెప్పి ఇంకా ఇంకో మాట చెప్పాడు. దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వా అన్య సుమునోహరం, అందమైన వస్తువు ఏది చూసినా, ఒక పువ్వు చూసినా, ఒక కాయ చూసినా, బహుశో హా ప్రియేత్యేవం సంసత్వాం అభిభాషతే, ఆ పువ్వు చూసినప్పుడు, ఆ కాయ చూసినప్పుడు, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు సీత సీత అని అందులో సీతాత్వాన్ని సందర్శిస్తున్నాడమ్మా. ఎప్పటికైనా సరే రాముడు రావణుని సంహరించి నిన్ను తన సన్నిధి చేర్చుకుంటాడు అని ఆయన యొక్క శీలాన్ని చెప్పి అసలు సీతమ్మను చూచినప్పుడు ఆ రామచంద్రుడు అక్కడ ఉన్నాడు, సీతమ్మ ఇక్కడ ఉంది, వీళ్ళిద్దరి మనస్సు ఒకళ్ళ యందు లగ్నమైనటువంటి అని మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు హనుమంతుడు. చెప్పాడు, ఈయన మనస్సు ఆయందు లగ్నమైంది, ఆమె మనస్సు ఈమె యందు లగ్నమైంది, వీళ్ళకు వేరే ఆలోచన లేదు. అంటే ప్రేమ ఎలా ఉంటుందో ఆ పరిణతి స్థితిని ఎలా చూశాడో ఆయన మనస్తత్వ శాస్త్రం తెలిసినటువంటి వాడు. అప్పుడు ఏమంటాడంటే, తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహిం తంచేయమసితేక్షణ. రూపం చేత, గుణం చేత, శీలం చేత, ఆభిజాత్యం చేత ఈ సీత ఆ రామునికి తగినది, ఆ రాముడు ఈ సీతకు తగినవాడు. ఈ ఇద్దరిని పోల్చి ఇద్దరికీ కూడా ఆనుకూల్యాన్ని చెప్పినాడు. మనం అంతా కూడా పెళ్ళిళ్ళు చేస్తాం పిల్లలకి, మనం ఆలోచించవలసినటువంటి మరొక ధర్మం ఇక్కడ చెప్పాడు. ఋషి చెప్తున్నాడు, వయస్సు మనం ఏదో డబ్బు వస్తుందనో లేకపోతే ఏదో విధంగా పెళ్లి చేస్తే చాలేనో మరి మనం చేయకూడదట. వయస్సు, గుణం, శీలం ఇవన్నీ కూడా సమానంగా ఉన్న చోటనే మనం సంబంధం చేయాలి. ఇది ఋషి మనకి ఉపదేశించేటువంటి మాట. అందువల్ల తుల్యశీల వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహిం తంచేయమసితేక్షణ అని ఆ అనురూపమైనటువంటి సీతారాముల యొక్క దాంపత్య స్వరూపాన్ని దర్శించి మనకందరికీ కూడాను చూపించినటువంటి వాడు ఆ హనుమస్వామి. ఆయన మాట్లాడిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత సీతమ్మ అన్నది, అమృతం విష సంస్పృష్టం త్వయా వానర భాషితం. నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి, ఆయన నా యందు అభిమానంతో ఉన్నాడన్నావు, చెప్పావు బాగుంది, కానీ ఆయన నా గురించి బాధపడుతున్నాడు అన్నావే, అది నాకు కాస్త బాధగా ఉంది. అమృతమే అయితే విష సంస్పృష్టం, విషంతో కలిపిన అమృతంలా ఉందయా నీ మాట. బా ఎంత కష్టం వచ్చింది నాయన. ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంత పరికష్యతి. విధి నూనం అసంహార్య. విధి అనేటువంటిది మెడలో పలుపేసి పశువుని ఎలా అయితే లాగుతుందో ఐశ్వర్యంలోకి తీసుకెళ్ళేటప్పుడు అలాగే తీసుకెళ్తుంది, అధపాతాళానికి తొక్కేటప్పుడు అలానే తీసుకెళ్తుంది. లేకపోతే సీతారాములకు వియోగం జరగడం ఏమిటి, ఈ దుఃఖం కలగడం ఏమిటి, ఇది విధి అనేటువంటిది అనివార్యమైనది, అనుల్లంఘనీయమైనటువంటిది అని సీతమ్మ అని చెప్తుంది. చెప్పి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవ అని అతని మీదే ఈ అతని మీద కార్యభారం పెట్టింది.
అందువల్ల ఆయన అక్కడి నుంచి సెలవు తీసుకుని ఆమె చూడమని ఏదైనా జ్ఞాపకం ఇవ్వమా నేను నిన్ను చూసినట్టుగా. మరి ఆయన రాముడు నీకు రామాంగుళియే కానీ రామనామాంకితమైన అంకుళీయానికి ఇచ్చాడు కదా, నువ్వేదన్నా గుర్తుగా ఇస్తావా అంటే ఆవిడ చూడమని ఇచ్చి చాలా జాగ్రత్తగా పరిరక్షించుకున్నటువంటి ఆ చూడమని ఇచ్చి దీనివల్ల రాముడు సంతోషిస్తాడు, పెద్దలందరినీ కూడా స్మరించుకుంటాడు అని చెప్పి ఒక చిన్న సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. కాకాసుర వృత్తాంతం అద్భుతమైనటువంటి రామ పరాక్రమానికి అదొక పతాక లాంటిది. చిన్న చిన్న కథల్లోనే ఆ వ్యక్తిత్వ నిర్మాణం చేయటం కవుల యొక్క మహాకవుల యొక్క గొప్ప దార్శనికత శక్తి. అందువల్ల ఋషి కానివాడు కవి కాలేడన్నాడు. నాన్ ఋషి కురితే కావ్యం. ఇక్కడ ఆవిడ గుర్తు చెప్తూ మేమిద్దరం రోజున అలా ఉద్యానవనంలో తిరిగి స్నానం చేసి అక్కడ పడుకున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడుకున్నాం. రాముడు నా తొడ మీద తల పెట్టుకొని పడుకున్నాడు. మరి ఇంతలోపల ఒక కాకి వచ్చి నన్ను గీరింది, నెత్తురు కారుతోంది. సరే ఆ సందర్భంలో రామచంద్రుడు లేచి ఎవరు ఈ అపకారం చేశారని చెప్పి అన్నాడు. అదిగో అక్కడ కాకి నన్ను పొద్దున పూలు కోయడానికి వెళ్ళినప్పుడు వెంటాడింది, ఇప్పుడు కూడా నన్ను బాధించింది అని చెప్పి చూపించింది. ఆయన లేచి బ్రహ్మాస్త్రాన్ని ఒక దర్భపుడకను పడుకున్నటువంటి పడక, దానికి దర్భలు ఉంటాయి, దర్భలు వేసుకుని పడుకుంది, దాన్ని తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి దాని మీద వేశాడు. అది కాస్త దేశాలు తిరిగి మొత్తం లోకాలన్నీ తిరిగి వచ్చి రామచంద్రుడి పాదాల మీద పడింది. ఇంద్రుడు, కాకాసురుడు ఇంద్రాపత్యం, ఇంద్రుని యొక్క సంతానం, ఆ రాముని యొక్క పరిస్థితిని పరీక్షించడానికి పెట్టినటువంటిదే ఇది కూడా. ఆయన లేకపోతే నిద్రపోయేవాడికి మంత్రాలు ఫలించవు. నిద్రపోయి లేచాడంటే యోగ నిద్రలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు ఆయన. ఆ సమాధి స్థితుడైనటువంటి వాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి వేస్తే అది అక్కడే కాలిపోవచ్చుగా. కాకి అక్కడే మరణించచ్చుగా. బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ఇంకా కాకి ఉంటుందా? ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు మన వాళ్ళు. అట్లాగే ఆ కాకి అక్కడికక్కడ బూడిదైపోకుండా, ఎందుకంటే మరి సుబాహుని, మారీచుణ్ణి, తాటకిని చంపిన మహానుభావుడికి ఒక కాకి అది పరిగెత్తు ఉంటే దాని వెంట వెళుతుండే. అంటే ఈయన కూడా దాన్ని చంపకుండా తన యొక్క పరాక్రమాన్ని ముల్లోకములలో చాలటం కోసం ఆ కాకి ముందుకు వెళుతూ ఉంటుంది, బ్రహ్మాస్త్రం ఆయన వెంట వెళుతూ ఉంటుంది. వెళ్ళి అన్ని లోకాలు తిరిగి బ్రహ్మా స్వయంభూ త్రిపురాంతకోవా చతురాననోవా. 4 ముఖాలు కలిగిన చంద్రుడు బ్రహ్మగారు కానీ, రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా 3 నేత్రములు కలిగిన వాడు త్రిపురాసురుడైనటువంటి వాడు ఆయన కానీ, అట్లాగే విష్ణువు కానీ ఎవరు కూడా నహి రామవధ్యం నశక్త్యాయుధి రామవధ్యం, రాముని చేత చంపడానికి ఉద్దేశింపబడిన వాడిని వీడెవరు కూడా రక్షించలేడు, ఆయన విష్ణు పరాక్రమం కలిగినటువంటి వాడు అని చెప్తూ హనుమంతుడు రావణునితో చెప్తాడు. అందువల్ల ఈయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఇంద్రలోకానికి వెళ్ళాడు, శివలోకానికి వెళ్ళాడు, అంతా మొత్తం అన్ని చోట్ల తిరిగి అరే రాముడితో నీకెందుకు రా తగాదా, ఎంత తప్పు చేశారా, ఆయన్నే వెళ్ళి శరణు వేడు, ఆయనే రక్షిస్తాడు అని అందరూ చెప్తే వచ్చి రాముడికి శరణు పెడితే, అబ్బాయి నా బ్రహ్మాస్త్రం ఊరికే వృధా పోదు, దానికి ఏదైనా పరిహారం ఇవ్వమని అడిగాడు. అయితే నా కన్ను ఒకటి తీసుకోండి, అది చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న సామెత ఈ రామాయణంలోంచి పుట్టింది. ఎన్ని సామెతలు మన జీవితంలో మనకి మన అణువణువున ఆ రక్తంలో జీర్ణించుకుపోయిన ఆ కథా భాగంలోంచి ఒక చిన్న సన్నివేశంలో చావు తప్పి కన్ను పొట్టు లొట్టపోయింది అన్నట్టుగా ఎంతో ప్రమాదం జరగవలసింది ఊరికే అట కాలు గీసుకుపోయింది ఏదో అని అనుకుంటాం. ఆ సందర్భంలో అనుకునే మాట ఇది. ఈ కాకాసురుడు వచ్చి మళ్ళీ ఆయన దగ్గర శరణు పెడితే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటూ ఆ కంటి కన్ను తీశాడు. ఇప్పటికీ కాకులు ఒక పక్కనే చూస్తాయి, రెండో కన్ను కేవలం గాజు కన్ను లాగానే ఉంటుంది కానీ ఒక పక్కనే చూస్తాయి అని చెప్తారు. ఆ విధంగా ఆ కాకాసుర వృత్తాంతం చెప్పి మరి ఈ గుర్తుగా ఈ మణిని ఇచ్చి ఆవిడ సెలవు తీసుకున్నాడు ఆవిడ దగ్గర నుంచి. అక్కడి నుంచి సమయస్ఫూర్తి, ఒక పని చేస్తే మరొక పని కూడా, మార్కెట్కి వెళ్ళాం, పాలు కూడా తెస్తే బాగుంటుంది, దానికోసం మళ్ళీ ఇంకోసారి వెళ్ళటం దీనికి. తల్లి సంతోషిస్తుంది, అమ్మ మంచి పని చేశాడు, లేకపోతే మళ్ళీ పంపించాల్సి వచ్చేదిరా నేను అనుకున్నాను కానీ నేను వెళ్ళేటప్పుడు చెప్పలేదు. తెలుసు కూరలతో పాటు పాలుకోవాలా తేవాలని తెలుసు, అందువల్ల అది తెచ్చాడు, అది సమయస్ఫూర్తి. అట్లాగే హనుమంతుడు చూచిరారా అంటే
కాల్చి వచ్చాడనేటువంటి సామెత ఆయనకు ఆయన నుంచి పుట్టింది. ఆయన ఏమనుకున్నాడంటే ఈ రావణుని చూసి ఒక్కసారి రాముని యొక్క పరాక్రమాన్ని వివరించి అతనికి బుద్ధి చెప్తే బాగుండు అనుకున్నాడు. మరి రాజదర్శనం అంత సామాన్యంగా జరుగుతుందా? అశోకవనాన్ని పాడు చేశారు. ఏవో మంత్రి పుత్రులు వచ్చారు, ఇంకా ఎవరో సేనానాయకులు వచ్చారు, వాళ్ళందరినీ అక్షకుమారుడు వచ్చారు. రావణుడి యొక్క అక్షకుమారుడు సాక్షాత్తు మంచి విద్యా బలశాలి, విద్యా అస్త్రశస్త్రములు తెలిసినవాడు. ఆయన వచ్చాడు, ఆయనతో కూడా యుద్ధం చేశాడు. వాళ్ళందరినీ కూడా సంహరించి చివరికి ఇంద్రజిత్తే వచ్చాడు. ఇంద్రజిత్తో చెప్పాడు, వీడు సామాన్యుడు కాదురా బాబు, వానరాకారంలో ఉండేటువంటి వాడు, అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అయితే నేనే వెళ్ళవలసింది రాజధర్మంలో, మరి అందరినీ ముందు పంపించి చివరికి రాజు వెళ్ళాలి, అంతవరకు తాను కదలకూడదు, దుర్గ పరిరక్షణ చేసుకుంటూ ఆయన అక్కడ ఉండాలి. అందువల్ల నిన్ను నేను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళమంటే అతడు వెళ్ళి అనేక అస్త్రాలు ప్రయోగించి చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోజనం లేదు, ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఏ అస్త్రానికి పట్టుబడని వాడు అనే ఉద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని వినియోగిస్తే ఆ బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మ యందు ఉండేటువంటి గౌరవంతో, చూడండి దేవతల్లో ఒకరికొకళ్ళకి ఎంత సమన్వయం. బ్రహ్మ వరాలు ఇస్తాడు, ఆ బ్రహ్మవరములు వరములుగానే ఉండగానే తక్కిన వాళ్ళు ఆ దుష్టులైన వాళ్ళని సంహరించడానికి మార్గాంతరం ఎన్నుకుంటారు. అంతేగాని వాడేవాడు చెప్పడానికి నేను చెప్తున్నాను చెయ్యి అని అనేటువంటి వైరుధ్య భావం లేదు. నృసింహావతారంలో మన హిరణ్యకశిపుడిని చంపాలి, ఎక్కడ ఇంట కాదు, బయట కాదు, రాత్రి కాదు, పగలు కాదు, అట్లాగే ఆకాశం కాదు, భూమి కాదు, ఇలా ఆయన ఎన్నో కోరికలు కోరాడు. సరే ఆయన అబ్బాయి ఇటువంటి కోరికలు ఎప్పుడు ముందు ఎవరు కోరలేదురా, నువ్వు కోరావు కనుక ఇస్తున్నాను, జాగ్రత్తగా ఉండని హెచ్చరించే ఇచ్చాడు. ఇస్తే ఆయన చేసిన పనులు మరి లోక కంటకములుగా ఉన్నప్పుడు ఆయన భూభారాన్ని తగ్గించడం కోసం నృసింహావతారంగా వచ్చి ఆయన సంహరించడం జరిగింది. ఈ నెలలోనే నృసింహ జయంతి కూడా వచ్చింది. మన అదృష్టం. శంకర జయంతి, హనుమత్ జయంతి, నృసింహ జయంతి, ఈ ఎన్నో జయంతులు మనకి. మొన్న 17వ తారీఖు కూడా ఏదో జయంతి వచ్చింది, పరశురామ జయంతి. ఇట్లా ఆ మహాత్ముల యొక్క పుట్టినటువంటి రోజు ఈ మాసం అంతా కూడా ఎంతో పవిత్రమైనటువంటి మాసం. అప్పుడు నృసింహస్వామి ఏం చేశాడు, ఇంటా బయట కాకుండా గడప మీద పెట్టుకున్నాడు, ఆకాశంలోనూ భూమి మీద కాకుండా తొడల మీద పెట్టుకున్నాడు, ఆయుధాలు ఏది కాకుండా గోళ్లతో ఆయన హృదయాన్ని చించి ఆయన్ని సంహరించాడు. ఇలా బ్రహ్మవరములు వరములుగా ఉండగానే వీళ్ళు మార్గాంతరం ద్వారా వాళ్ళని ప్రయత్నం చేస్తారు. అట్లాగే ఈయన బ్రహ్మ ఇచ్చినటువంటి ఆ వరంగానే ఉంది, కానీ బ్రహ్మ ఇందేటువంటి గౌరవంతో ఆయన కట్టుబడ్డాడు. ఇందులోపల వానరులంతా కలిసి తాడు తీసుకొచ్చి ఆయన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక బ్రహ్మాస్త్రం ఉండగా ఇంకో తాడుతో కట్టడానికి ప్రయత్నం చేస్తే బ్రహ్మాస్త్రం కాస్త వృధా అయిపోయింది. గ్రహించాడు ఇంద్రజిత్తు. సరే ఆయన్ని లాక్కుని పోయారు, కొడుతూ గుద్దుతూ తిడుతూ సభలోకి తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా రాముని కోసం సహించాడు. మనం ఏదైనా కష్టపడటానికి ఇష్టపడం, దేవుడి కోసం ఉన్నప్పుడు కొంత కష్టం చేయాలి. తెల్లారుజామున లేవాలి, స్నానం చేయాలి, ఏదో జపం చేయాలి, లేకపోతే పూజ చేయాలి, పూలు కోసుకొచ్చుకోవాలి, ఇలాంటి పనులు ఉన్నాయనుకో ఎవరన్నా చేసి పెడితే బాగుండని అనిపిస్తుంది. కానీ మనం కష్టపడాలి, దేవుడిని గురించినటువంటి కష్టం మనం భరించడానికి సిద్ధపడాలి. అప్పుడు లేకపోతే దైవానుగ్రహం ఎట్లా వస్తుంది? నువ్వేమీ చేయకుండా ఉంటే దేవతలు మన్నెందుకు అనుగ్రహిస్తారు? అందువల్ల దైవాన్ని గురించినటువంటి కొంత కష్టాన్ని మనం సహించడానికి ఇష్టపడాలి. అప్పుడు ఆయన రాముని కోసం ఇవన్నీ సహిస్తున్నాననేటువంటి భావన అతను చేసి అదే సభలోకి వెళ్ళి ఆయన చాలా బెదిరించాడు. నువ్వెవరు అన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. అంటే లెక్క చేయకుండానే అతను చెప్పి అతని యొక్క పరాక్రమాన్ని గురించి చెప్తూ కదిలింపగాజాలవదెగాదే ముక్కంటి విల్లు ఎక్కువెట్టుచో విరచివైజే. ఆనాడు సీతా స్వయంవరంలో నువ్వు ఆ శివధనస్సుని కనీసం కదిలించలేకపోయావు. అటువంటిది ఆయన అవలీలగా ఎత్తి ఆ తాడు తగిలించే లోపల అది కాస్త విరిగిపోయింది. అందువల్ల నీకు ఆయనకి ఏపాటి సామ్యం ఉన్నది కనుక నువ్వు ఆయనతో విరోధాన్ని తెచ్చుకున్నావు. కదిలింపగాజాలవదెగాదే ముక్కంటి విల్లు ఎక్కువెట్టుచో విరచివైచే
ఎన్నక నేను చెరగన్న హైహయు దృంచినట్టి భార్గవు పట్టుబట్టి విడిచే. రావణులో అకారణమైన వైరం. అసలు రామాయణం మొత్తం మీద 3 వ్యసనాలు చెప్పబడ్డాయి. వ్యసనములంటే కష్టాన్ని తెచ్చిపెట్టే దురభ్యాసాలు. ఒకటి మిథ్యావాక్యం, అబద్ధం ఆడటం. రెండోది పరదారాభిలాష. మూడోది అకారణ వైరం. ప్రపంచాన్నంతా జయించాలనేటువంటి దుర్బుద్ధితో రావణుడు అందరితో యుద్ధం పడ్డం. ఎవరితో పడితే వాళ్ళతో, అందరి దగ్గర ఓడిపోయాడు. రావణుడి యొక్క చరిత్ర ఉత్తరాఖండలో చాలా విపులంగా వర్ణించబడింది. ఆఖరికి ఆడవాళ్ళ చేతులు కూడా. శ్వేతద్వీపానికి వెళ్ళాడు, అక్కడంతా ఉండేది ఆడవాళ్లే. అయినా సరే వాళ్ళందరి చేతిలో కూడా ఓడిపోయాడు. ఈ విధంగా అతడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు. ఈయన తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టాడు. 3 ఏళ్ళు మామిడికాయలు మగ్గేసినట్టు మగ్గేస్తే ఆ విశ్రవో బ్రహ్మ వాళ్ళ తాతగారు వచ్చి, నాయనా నా మొహం చూసి వదిలిపెట్టరా, వాడు మంచివాడు కాదు, అదే కాస్త వదిలిపెట్టు అని బతిమాలితే వదిలిపెట్టాడు. అందువల్ల నిన్ను చెరగొన్న కార్తవీర్యార్జునుడిని చంపినవాడు పరశురాముడు. పరశురామునికి గర్వభంగం చేసినవాడు రాముడు. నీకు రాముడికి సాపత్యమే లేదు. నువ్వు అతనితో వైరం వహించడం అనేటువంటిది నీ అవివేకానికి గుర్తన్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే దుర్యోధన దుశ్శాసనం అదే దుర్యోధన దశాననం. లోకంలో ఇద్దరే మూర్ఖులు ఉన్నారట. ఎవరయ్యా వాళ్ళు అంటే, ఒకడు రావణుడు, ఒకడు దుర్యోధనుడు. ఎందుకని? వనభంగం దృష్ట్వా వనభంగంచ యుద్ధ పునఃపునః, గోగ్రహణం వనభంగంచ దృష్ట్వా యుద్ధ పునఃపునః. 14 గడియలు అంటే 72 నిమిషాలు. 72 నిమిషాల్లో అంటే అర్ధముహూర్తం, ముహూర్తము 1.5 ముహూర్త కాలం అంటే 72 నిమిషాలు. 72 నిమిషాల్లో 14,000 మంది రాక్షసులను సంహరించిన వాడు రామచంద్రుడు. దండకారణ్యంలో రావణుడి యొక్క పినతల్లి కొడుకులు ఖరదూషణాదులు 14,000 మంది. ఈ శూర్పణఖ యొక్క చెప్పుడు మాటలకు వాళ్ళు ప్రేరితులై వచ్చి రాముడితో యుద్ధం చేశారు. ఆ సందర్భంలో సీతను కనిపెట్టుకుని ఉండమని లక్ష్మణుడిని అక్కడ చెప్పి, లక్ష్మణుడు యుద్ధం చేస్తాన్నాడు. కాదులేనైనా నేను చేస్తూ ఉంటాను అని ఈ 14,000 మందిని 72 నిమిషాల్లో సంహరించాట. రామ పరాక్రమాన్ని గురించి చెప్తూ ఏం చెప్పాడంటే, ఫ్యాన్ తిరుగుతోంది, రెక్కలు కనపట్టలా. అట్లాగే ధనస్సు ఎప్పుడు ఆ బాణాన్ని తీసుకుంటున్నాడో, ధనస్సుకి ఎక్కువ పెడుతున్నాడో, ఎప్పుడు విడిచిపెడుతున్నాడో ఎవరికీ కనపట్టలేదుట. కానీ కుప్పలు తెప్పలుగా శవాలు గుట్టలుగా కనపడుతుంటే ఆ గుట్టలను చూసి రాముడు యుద్ధం చేస్తున్నాడు, రాక్షసులు మరణిస్తున్నారు అనేటువంటి విషయం తెలుస్తోందిట. ఆ విధంగా 72 నిమిషాల్లో ఖరదూషణాదులైనటువంటి రాక్షసుల్ని చంపినటువంటి వాడు రామచంద్రుడు. అతని యొక్క పరాక్రమాన్ని తెలుసుకుని కూడా రామునితో యుద్ధానికి దిగాడు అంటే రావణుడు మూర్ఖుడు. అట్లాగే ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒక్కడే కురు సామ్రాజ్యాన్ని, కురు రాజులు సేనా సమూహాన్ని అంతా కూడా వాళ్ళకి సమ్మోహనాస్త్రం వేసి వాళ్ళని చుట్టలాగా పడగొట్టి వాళ్ళ యొక్క తలపాగాలను కోసుకుని వెళ్ళిపోయినవాడు అర్జునుడు. తిరిగి భారత యుద్ధానికి సిద్ధపడ్డాడు దుర్యోధనుడు. ఇగో ఈ ఇద్దరేనయా లోకంలో మూర్ఖులు అన్నారు. ఆ విధంగా 14,000 మందిని చంపినటువంటి వాడు రాముడు. అతనికి నీకు సంబంధం లేదు. ముందు కార్తవీర్యార్జునుడిని చంపినవాడు పరశురాముడు. పరశురాముని యొక్క గర్వభంగం చేసినవాడు రాముడు. సంధిటనిడి చతుస్సాగరములను నిన్ను ముంచి ఎత్తిన వాలి మురువడంచే. వానరులు వైదిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు. వానరులు అంటే ఇప్పుడు మన కోతుల్లాగా అనుకోవద్దు. నరసరావుపేట లేకపోతే ఇంకొక నంద్యాల వెళితే అన్నీ కోతులే. పాపం వాళ్ళు బతకలేరు, ఎట్లా బతుకుతున్నారో తెలియదు. ఇప్పుడు కూడా మనకి కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల లేవు అనుకోండి. ఇప్పటి వానరుల కోతులతో మీరు లెక్క పెట్టుకోకూడదు. అవి వైదిక ప్రవృత్తి కలిగిన దివ్య రూపములై వాళ్ళు అవతరించారు. ఆ అవతార శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు అతనితో యుద్ధం చేద్దామని వెళ్ళాడు రావణుడు. ఓ రోజున వెళితే తారుడు ఉన్నాడు వాళ్ళ మామగారు. అయ్యా కూర్చోండి అని. ఎందుకు, నేను కూర్చోడానికి వచ్చానా, ఇప్పుడు ఎక్కడ ఉంటాడు వాలి అన్నాడు. తూర్పు సముద్రంలో సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. అక్కడికే వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళి వెనకగా వెళ్ళి ఆయన్ని
చంకల్లో చేతులు విరిచికించుకుని ఆయన సంధ్యావందనం తర్పణం చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చి ఆయన బంధిద్దామని రావణుడు వచ్చాడు. గమనించిన వాలి ఈ చంకల్లోనే ఇరికించుకుని తక్కిన సముద్రాలన్నింటిలోనూ ముంచి తీసుకొచ్చి కిష్కింధ దగ్గర పడేశాడు. సంధిటనిడి చతుస్సాగరంబులను నిన్ను ముంచి ఎత్తిన వాలి మురువడంచే. అప్పుడు ఆ వాలి మళ్ళా దగ్గరకు వచ్చి అడిగాడు, ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావని. అంటే కన్ను పొడిచి కంట్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయిరా అని అడిగినట్టుగా ఉంది. వాడికి ఏం తెలియటలా, కాళ్ళ కింద నేల కదిలిపోతుంది, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇదేంటి ఇంతసేపటి నుంచి నేను నా ఉనికినే గమనించలేదా ఈ వాలి అనే అనుమానం కలిగింది, భయం వేసింది. కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశాడు. నీతో నేను యుద్ధం చేద్దామని వచ్చాను, పొరపాటు అయిపోయింది, నీ స్నేహం కావాలి నాకు అని చెప్పేసి ప్రాధేయపడ్డాడు. ఆ విధంగా మరి వాలిని, అటువంటి వాలిని ఒకే ఒక బాణంతో సంహరించాడు రామచంద్రుడు. మునుల పాలిటి మిత్తి అనజను ఖరదూషణాదినంత గురింటికి అతిథి చేసే. 14,000 మంది రాక్షసుల్ని మరి 72 నిమిషాల్లో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా సంహరించాడు. మరచితే నీకు మరచిన మరపురా అని ఎన్నివో కలవు అతని సన్నలింక. అతని గురించి చెప్పాలంటే ఎన్నైనా ఉన్నాయి అన్నాడు. నీ కంఠార్పిత కాలపాశము. సీతమ్మ ఎవరనుకున్నావు? నీ మెడలో పడిన కాలపాశం, నీ చావుకి కారణమైనటువంటిది. నీ కంఠార్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాదము. నీ నెత్తిన పడిన పిడుగు. సీతమ్మ ఆడది అబల అనుకుంటున్నావేమో. నీ కంఠార్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాదంబులంక ఉగ సంకయ కాళరాత్రి గళబద్ధోదగ్ర కాలాహి. కన్యాకారాగత మృత్యువు. స్త్రీ రూపంలో వచ్చిన మృత్యుదేవతయ. కన్యాకారాగత మృత్యువు ఆ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింగను మునికి బుద్ధి కాకుండినన్ అని రావణ్ణి హెచ్చరించాడు. ఇప్పటికైనా నువ్వు భార్యాబిడ్డలతో సుఖంగా బతకదలుచుకుంటే కలహకారణమైన సీతమ్మను తీసుకెళ్లి రాముడికి ఇచ్చి శరణు వేడు, సర్వలోక శరణ్యుడైన రాముడు నిన్ను రక్షిస్తాడని హెచ్చరించాడు. ఏదో పోగాలము దాపురించిన వాడికి మంచి మాటలు వినపడవు, ఆయన లెక్కలేదు. అట్లాగే మరి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తే విభీషణుడు దూతను చంపకూడదనేటువంటి రాజనీతిని చెప్పాడు. ఇదేదో బాగుందనుకుని మరి ఆ వచ్చినటువంటి వాడికి ఇష్టమైనటువంటిది, దూతను హింసించే మార్గాలు చాలా ఉన్నాయి, ఆయనకి ఇష్టమైనటువంటి తోకను నిప్పంటించమన్నాడు. సరే, ఈయన ఇంకొద్దిగా పెంచి బాగా గుడ్డలు చుట్టారు, నూనె పూశారు, అప్పుడు అంటించారు. ఆయన వెంట పెట్టుకుని ఊళ్ళు అన్ని చోట్లకి తీసుకెళ్ళి 4 రోడ్లు కలిసినటువంటి ఆ చెత్తార్ దాంట్లో తీసుకుపోయి అక్కడ సెంటర్లో కూర్చొని నుంచోబెట్టి ఆయన్ని మన దేశానికి మన రాష్ట్రానికి చారీకుడుగా వచ్చాడు, గూఢచారిగా వచ్చాడు చూడండి అని చెప్పేసి ఆయన్ని హింసించడం మొదలుపెట్టారు. చూశాడు, ఓహో ఇది కూడా బాగానే ఉంది, రాత్రిపూట చూశాను లంకాపట్టణం, కానీ పగలిపూట చూడలేదు. ఇక్కడ కనుక చూసినట్లయితే ఎక్కడ మరి వీటి యొక్క ఆనుపానులు మనకు తెలిస్తే రేపు రామరావణ యుద్ధంలో మనం ఎలా ప్రవర్తించాలనేటువంటిది తెలుసుకోవచ్చు అనుకుని హనుమంతుడు జాగ్రత్తగా అన్నీ పరిశీలిస్తున్నాడు. అప్పుడు ఈ శరీరాన్ని కాసేపు పెద్దది చేసి తగ్గించి ఆ బంధనాలన్నీ విడిపించుకుని ఆ ఇళ్లను అడిగి నిప్పు పెట్టి, ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడంటారు. వాడు చేసినటువంటి నిప్పు, ఆ నిప్పు కాస్త ఆ లంకా దహనానికి వినియోగించాడు. స్వామి మొత్తం నిప్పు పెట్టేసి సముద్రంలోకి వెళ్ళి తోక చల్లార్చుకున్నాడు. అయితే నిప్పు ఆయన కాల్చలే. వాయు సఖుడైనటువంటి వాడు అగ్నిహోత్రుడు అని, అందువల్ల ఆయనేమో శశిరం చల్లని గాలులు వీస్తున్నట్ట తండ్రి. తర్వాత ఏమో అగ్నిహోత్రుడు తన స్నేహితుడి కొడుకు చేస్తున్నది లోక కళ్యాణం రామకార్యం, అందువల్ల ఆయన కాల్చలేదు. ఇంతలోపల సీతమ్మకు చెప్పారు, ఇందాక నుంచి ఏదో మాట్లాడుతోంది నీతో కోతి, ఆ కోతి తోకకు నిప్పంటించారమ్మా అని కొంతమంది ఎవరో వెళ్ళి చెప్పారు. దాంతో ఆవిడ అగ్నిహోత్రుని ప్రార్థించి సీతోభవ హనుమతః, నాకు పాతివ్రత్య మహిమ ఉంటే, నా రాముడు సత్యపరాక్రముడైతే నా సీతోభవ హనుమతః అని అగ్నిహోత్రుని ఏ విధంగా మరి హనుమంతుడిని కాల్చకుండా రక్షించమని ఆవిడ ప్రార్థన చేసింది.
ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే లంక అంతా దహింపబడుతోంది. ఆయనకు అనుమానం వచ్చింది, సీతకు కూడా ఏమైనా ప్రమాదం కలిగిందేమో, నేను చేసిన తప్పు పనికి అది పొరపాటు చేశానా, ఇంత చేసి నేను మరి సీతమ్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది కనుక అని బాధపడుతున్నాడు. అంతలో ఆయనకి నాగ్ని రగ్నవు ప్రవర్తతే, సీతమ్మ అగ్ని, ఆవిడ అగ్ని ఏం చేయలేదు, నిప్పును ఏం చేయలేదు, కట్టెనైతే కాలుస్తుంది కానీ, అందువల్ల ఆమెను ఏం చేయలేదు అనుకున్నాడు. ఇంత లోపల చారణులైనటువంటి వాళ్ళు చూడండి లంకంతా దహింపబడుతోంది, సీతమ్మకి ఏం ప్రమాదం కలగలేదని వాళ్ళు కూడా చెప్పారు. దాంతో ఆయన సంతోషించి మరొకసారి సీతమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ప్రయాణానికి బయలుదేరాడు. ఇక్కడ అశోకవనాన్ని భంగం చేసేటప్పుడు